హాయ్ హలో అందరికీ నమస్కారం. ఏవిఎస్ నాయుడు రియల్ ఎస్టేట్కి స్వాగతం. విజయవాడలో రియల్ ఎస్టేట్ దందా భయంకరంగా చేస్తున్నారు. మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. స్థలం కానీ పొలం కానీ కొన్నాక ఆ వెంటనే రిజిస్ట్రేషన్కి తర్వాత చేద్దాంలే అని కనుక మీరు అనుకున్నారా, పప్పులో కాలేసినట్లే. ఈ అంతకుల చేతికి మీరు దొరికిపోతారు. ఖచ్చితంగా మోసం ఖచ్చితంగా చేసేస్తున్నారు. కాబట్టి ఆఫీసులన్నీ దాదాపుగా ఫేక్ ఆఫీసులు ఓపెన్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా దొంగతనాలు చేసుకునే వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లో వచ్చినట్లుగా ఈ రియల్ ఎస్టేట్ దందాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. పర్ఫెక్ట్గా ఏదో ఒకటి ఆస్తి కొనుక్కుందామని మనం ఇల్లు డబ్బు దాచుకొని కొంటే ఆ డబ్బును మొత్తం ఉడాయించేసి డబ్బుతో సహా ఫేక్ ఆఫీసులు కూడా ఎత్తేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆఫీసు పర్ఫెక్టా లేదా చూసుకున్నాక ఒకటికి 2 సార్లు అన్ని ఆలోచించిన తర్వాత స్థలం కొనేటప్పుడు మాత్రం మీరు అక్కడ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత రోడ్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అగ్రిమెంట్లు పర్ఫెక్ట్గా ఇస్తున్నారా లేదా, ఎవరి పేరు మీద ఉన్నాయి ఏంటి, అసలు ఎవరు దీనికి కర్త ఎవడు కర్మ ఎవడు అన్నీ కూడా చూసుకున్నాకే కొనకపోతే మాత్రం మీ జీవితంలో సంపాదించిన ఆస్తి మొత్తం సర్వనాశనం అయిపోయినట్లే. ఈ దొంగల ప్రధాన ఆదాయం తక్కువ ధరకే ఇప్పిస్తాం. వీళ్ళందరూ ఒక టీమ్గా ఉండి తక్కువ ధరకి అక్కడ అంత వస్తుంది ఇక్కడ ఇంత వస్తుందని చెప్పి చాలా తక్కువ ధరకి మేము ఇస్తున్నామని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకుంటారు. ఈ అపార్ట్మెంట్లో ఆఫీస్ లాగా పెట్టి ఆఫీస్లో 4 చైర్లు కుర్చీలు వేసి దాంట్లో ఇంకేం ఉండవు. ఏ ఒక్కరికి అనుమానం వచ్చిన ఆఫీస్తో సహా మొత్తం ఉడాయించేస్తారు. మరీ ముఖ్యంగా స్థలం కొనాలంటే ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్నీ చూసుకోండి. స్థలానికి మనం వెళ్ళి చెక్ చేసుకోవాలి, పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, ఈసీ తీపించండి, దీని మీద ఏమైనా కేసులు ఉన్నాయా, దీని ఓనర్ ఎవరు, ఓనర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం కూడా తెలుసుకోండి. రిజిస్టర్ ఆఫీసులో అన్నీ తెలుసుకోండి. అవన్నీ తెలుసుకున్నాకే ఒక ల్యాండ్ కొనడానికి మీరు సిద్ధం కండి. అంతేగాని వాడు చెప్పాడు వీడు చెప్పాడు మధ్యలో మీడియేటర్స్ చెప్పారు అని అన్నీ అనుకున్నాక మీరు మోసపోయినాక ఏ ఒక్కరు కూడా ఫోన్ ఎత్తరు. ఇది అందరూ కూడా దాదాపు 90% అందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి వీడియోలు మీకు పంపించడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇది అందరికీ సంబంధించింది కాదు. కొంతమంది మోసాలు చేస్తున్న వారి ఆగడాలు కట్టించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం. ఇది కేవలం రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరూ అనే మేము అంటలేదు. కేవలం కొంతమంది మాత్రమే దొంగలు ఉన్నారని చెప్పడం కోసమే మా ఉద్దేశం. మిగతా వారెవరు కూడా చాలా మంది అన్యాయం అయిపోయే వాళ్ళు అన్యాయం కాకుండా ఉండటం కోసం ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరింత మందిని మీరు కాపాడుకుంటారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అని ఉండాలి. అంతేకాకుండా ఈరోజు జరిగేటటువంటి రియల్ ఎస్టేట్ దందాలో మీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ డబ్బులు పోగొట్టుకుని ఇబ్బందులు పడకూడదనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం.